మొత్తానికి ఐబొమ్మ రవి అనే ఆయన్ని అయితే అరెస్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే పబ్లిక్ టాక్స్లోకి జనాలు వెళ్ళి ఐబొమ్మ అరెస్ట్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే జనాలు మాత్రం వీడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, బాగా గమనించుకోండి. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే థియేటర్లో ఆ బెంచ్ మీద కూర్చొని చూడండి. 150 ఉంటే డ్రెస్ సర్కిల్, 200 ఉంటే బాల్కనీ, 400 ఉంటే రీక్లైనర్లో చూడండి. అంతే, అంతమించి ఓకే. అంతమించి డబ్బులు లేవంటే చూడడం మానేయండి, ఇనఫ్. లేదు నీకు తిరుమల లడ్డు కావాలి, 50 రూపాయలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర 50 రూపాయలు ఉంది, తిరుమల లడ్డు 100 రూపాయలు అయ్యింది అనుకుందాం. ఏం చేస్తావు? కొనకుండా వస్తావు, లేదా ఎవరినైనా అడుక్కుంటావు, అంతే. దొంగతనం అయితే చేయవు కదా. నీ దగ్గర లేని వస్తువు నువ్వు కావాలనుకుని నువ్వు దాన్ని పొందితే అది దొంగతనమే అవుతుంది. మీరందరూ ఎవరెవరైతే అందరూ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దొంగతనం చేసినట్టు దొంగల్లానే పరిగణింపబడతారు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర లేనిది, నువ్వు కొనలేనిది నువ్వు ఉచితంగా పొందుతున్నావు అంటే దాని దొంగతనం కిందకే వస్తుంది, అంతే. అండ్ నౌ ఇతనేమో నేను ఏక్ నిరంజన్ని, నాకు ఎవరూ లేరు, నేను ఒకనే ఇదంతా చేశాను అంటున్నాడు. ఎవరి సహాయం లేకుండా ఒకడు ఇంత పెద్ద వ్యవస్థను ఎలా మెయింటైన్ చేస్తాడని పోలీసులకు అనుమానం వచ్చింది. బట్ తను ఎవరి పేర్లు అయితే చెప్పట్లా. ఏదో ఇక్కడ అమీర్పేటలో ఒక డొమైన్ అండ్ అమెరికాలో ఒక డొమైన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అప్పుడప్పుడు ఫ్రాన్స్ నుంచి కుక్కట్పల్లికి వచ్చి వెళ్ళేవాడు. అక్కడ ఒక ఫ్లాట్ ఉంది, వచ్చినప్పుడల్లా అక్కడే ఉండి స్నానం గట్రా చేసి టిఫిన్లు గట్రా చేసుకొని వెళ్ళిపోయేవాడు. ఈరోజు కూడా అలాగే వచ్చేసరికి వీడు కుక్కట్పల్లిలో ఉన్నాడని తెలిసి పోలీసులు చుట్టుముట్టి తలుపులు గబగబా బాధగా అప్పుడు బయటకు వచ్చి తీశాడు. ఫస్ట్ తలుపులు కూడా తీలా. ఇక చెంచల్గూడలో 14 days రిమాండ్కి వేసినప్పటికీ వేరే న్యాయవాదులు తను కలవడానికి వెళ్తున్నా కూడా ఎవరిని కలవట్లా. నా ఫ్రెండ్ ఎవరినైతే పంపిస్తారో నేను వాళ్ళతోనే మాట్లాడతా, నేను అందరి లాయర్లకు ఏమీ చెప్పనని చెప్పి కూర్చున్నాడు. అంటే తను ఏదో దాస్తున్నాడు, ఏం చెప్పట్లా. అండ్ ఇతనిలో ఈ కేసు కొంచెం టిపికల్ కేసు. ఎందుకంటే అడ్వకేట్లు తలుచుకుంటే నాకు బెయిల్ ఇప్పించవచ్చు. బికాజ్ ఇతను ఎవరి దగ్గర బలవంతంగా డబ్బులు తీసుకోవాలా. ఇతని దగ్గర ఉన్నది అందరికీ ఫ్రీగా వదిలేడు. దానివల్ల ఒక పరిశ్రమకి బోలెడన్ని అంటే కోట్లలో నష్టం వచ్చింది. ఇది అభియోగం. దీంట్లో మనీ లాండరింగ్ ఏమన్నా జరిగిందా అనే దాంట్లో ఇప్పుడు రీసెంట్గా ఈడీ ఎంటర్ అయింది. అండ్ ఇతని ఆదాయం కూడా 20% ఫ్రమ్ మూవీస్, అంతే. ఓన్లీ 20% ఫ్రమ్ మూవీస్ అండ్ 80% ఫ్రమ్ బెట్టింగ్ యాప్స్. ఇదే. అండ్ బెట్టింగ్ యాప్స్ కూడా అందరికంటే ఎక్కువ ఇతన్ని ఎందుకు ఎంచుకుందంటే ఐబొమ్మలో సినిమా అందరూ చూస్తున్నారు ఈ మధ్య, ప్రతి ఒక్కటి ఏదో ఒకటి. కాబట్టి అందరు ఫోన్లలో డౌన్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఇతన్ని ఎంచుకున్నారు. అండ్ బెట్టింగ్ యాప్స్ కూడా ఇతనికి అంటే లైక్ అంతకుముందు మనకు సెలబ్రిటీలకు ఇచ్చిన డబ్బుల కంటే ఇంకొక 5 ఇంతలు ఎక్కువే ముట్ట చెప్పారు, చెబుతూనే ఉన్నారు. మొత్తానికి అయితే పట్టుకోగలిగారు. అండ్ ఇతని ఏక్ నిరంజన్, ఇన్ని రోజులు అతను జైల్లో ఉన్న 3 రోజుల నుంచి అతను కలవడానికి అయితే ఎవరు రాలా. కుటుంబ సభ్యులు ఎవరు తనని కలవడానికి ఉత్సాహం చూపిట్లా. తను కూడా అదే చెప్తున్నాడు, నాకెవరూ లేరు, నన్ను ఏం చేసినా మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, నా కోసం ఎవరు రారు, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అన్నట్టు తను కూర్చున్నాడు. సో కొంచెం క్రిటికల్ కేసే ఇది, దీన్ని ఇంకేం చేయలేకపోతున్నారు. అండ్ ఈవెన్ దో అట్లీస్ట్ ఇతని ద్వారా మిగతా సర్వర్లని హ్యాక్ చేసే వాళ్ళని, హ్యాకర్స్ని పట్టుకోవచ్చు అనే అభిప్రాయం అయితే చాలా మందిలో కదులుతుంది. మరి సజ్జనార్ గారు ఏం చేస్తారో వేచి చూద్దాం. బట్ ఈవెన్ దో ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఐబొమ్మ ఓపెన్ చేస్తే మీ కంట్రీలో మేము సేవల్ని నిలిపివేసామన్నాడే తప్పితే పక్క కంట్రీలో మేము నిలిపివేసామని చెప్పట్లా. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇతనికి బోల్డ్ అంతమంది ఫారినర్స్ నుంచి కూడా సహకారం ఉంది. వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. మరి వాళ్ళని తీసుకొస్తారో లేదా అనేది తెలియదు. ఇప్పటివరకు అయితే ఇదే ఇన్ఫర్మేషన్. మరి అండ్ ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసులో ఇంకేమన్నా పరిణామాలు చోటు చేసుకుంటామో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.